వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్. ఈ రోజు మిడ్చిల్ మండల కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో బీజేపీ గిరిజన మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు నరేష్ నాయక్ మాట్లాడుతూ నిన్న హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం పరిగి తండాకు చెందిన శ్రావ్య అనే విద్యార్థిని ఉన్నత చదువుల కోసం ముషరాంబాగ్లో తను ఉంటున్న ఇంట్లోనే ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం తప్పుదోవ పట్టించి మృతురాల కుటుంబ సభ్యులకు అన్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వం జరిగిన సంఘటనను తప్పుదోవ పట్టించడం దుర్మార్గం. ఈ రేవంత్ ప్రభుత్వంలో ధన మాన ప్రాణాలకు రక్షణ కరువైందని నరేష్ నాయక్ మండిపడ్డారు. తక్షణమే గిరిజన విద్యార్థి మృతి పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిష్పక్షపాతంగా కేసును దర్యాప్తు జరిపి మృతురాలికి న్యాయం చేయాలని అన్నారు. మృతురాలి కుటుంబ సభ్యులను సైతం పరామర్శించడానికి పోకపోవడం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనం అని అన్నారు. ఈ ఘటన వెనుక అంత పెద్ద వ్యక్తులు ఉన్న కఠినంగా శిక్షించాలని మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మిడ్చిల్ మండల గిరిజన మోర్చా ప్రధాన కార్యదర్శి హనుమంత్ నాయక్, గోవర్ధన్, సిద్ధు, కళ్యాణ్, మహేష్, లక్ష్మణ్, జగన్, చందు, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు రీసెంట్ గా జరిగినటువంటి ముసరాంబాద్ మన గిరిజన విద్యార్థిని హత్యకు గురి కావడం జరిగింది. దీని వెనకాల ఎంత పెద్ద వ్యక్తులు ఉన్నా సరే గిరిజన అమ్మాయిని హత్య చేసినటువంటి ఆ వ్యక్తి వెంటనే అతని మీద ఎంక్వైరీ జరిపించి విచారణ చేపించి నిందితులను కఠినంగా శిక్ష పడేలా చూడాలని చెప్పి బీజేపీ గిరిజన భారతీయ జనతా పార్టీ ఎస్టీ మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కారు, కాంగ్రెస్ ప్రభుత్వము గిరిజన అమ్మాయి అయినటువంటి శ్రావ్యను ఆమె వెనుకాల ఉన్నటువంటి దాగి ఉన్నటువంటి కుట్రను ఛేదించి ఆమెకు న్యాయం చేకూరాలని, శ్రావ్య యొక్క కుటుంబ సభ్యులను ఇంతవరకు రేవంత్ సర్కారు పరామర్శించడానికి రాకపోవడం మరి దారుణము. కాబట్టి తక్షణమే రేవంత్ సర్కారు, కాంగ్రెస్ సర్కారు శ్రావ్య అనే అమ్మాయికి న్యాయం జరిగేలా చర్య చేపట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాబోయేటటువంటి రోజుల్లో గిరిజన అమ్మాయిల పైన ఎలాంటి దాడులు జరిగినా కూడా మేము సహించబోయేది లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున మేము గట్టిగా రేపొద్దున భవిష్యత్తులో కూడా మేము నినాదాలు చేస్తూ, ధర్నాలు చేస్తూ, రాస్తారోకాలు చేస్తూ తనకు న్యాయం జరగకపోతే ఇటువంటి పరిస్థితిని మేము క్రియేట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుందని చెప్పి మేము పాలమూరు శాఖ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి శ్రావ్య హత్యకు గావింపబడ్డ నిందితుడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అతనికి శిక్ష పడేలాగా చూడాలని చెప్పి మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం.